మాధవీలత అ సెన్సేషన్ ఇన్ టుడేస్ పాలిటిక్స్. ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. 40 ఏళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమి లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీని ఢీ కొడుతున్న ధీర వనిత. సో ఐ హ్యావ్ విత్ మీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ద వెరీ ఫెరోషియస్, ఫియర్స్ఫుల్ అండ్ అగ్రెసివ్ మాధవీలత ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ అండి. నమస్కారం. అన్ని యాడ్జెక్టివ్స్ కూడా తక్కువే యాక్చువల్గా మీకు. అంటే ఎన్నన్నా చెప్పొచ్చు. అలా అంటే మీరు అన్ని రూపాల్లో అన్ని రకాలుగా కనిపిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఐ కాంప్లిమెంట్ యూ ఫర్ ద ఇమ్మెన్స్ నాలెడ్జ్ యూ హ్యావ్ అండ్ ద వే యూ కాంటెంప్లేట్ థింగ్స్ అండ్ ద వే యూ టాక్ విత్ దట్ కన్విక్షన్. నాకేమో అన్ని సుగుణాలు అయితే కనిపించలేదు కానీ తల్లి మీకు అనిపించింది కదా, సంతోషం. మాతో పాటు ఇప్పుడు ఓటర్లకు కూడా కనిపిస్తే బాగుంటుంది. ఓటర్లు కూడా పాపం దర్ ఆల్ వెరీ నైస్. కొంతకాలంగా రాజకీయ నాయకులు చేస్తున్న వాగ్దానాలకు అలిసిపోయి పాపం ఏ నీళ్లు పాలుని విడగొట్టుకోలేని పరిస్థితి తప్ప వాళ్ళకి ఆశ ఉంది. ఓ మంచి నిస్వార్థమైన నాయకులు రావాలి, వాళ్ళ జీవితాలు ఇంకా సుఖంగా అవ్వాలి, సులువుగా అవ్వాలి. ఎవరికి ఉండదమ్మా. యు ఆర్ అ వెరీ గ్రేట్ ఫైండ్ అని అంటుంటారు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఎట్లా కనుక్కుంది, మీరు భారతీయ జనతా పార్టీని కనుక్కున్నారా? అసలు 1 yearలో హౌ డిడ్ దిస్ మ్యాజిక్ హ్యాపెన్? అంటే మీరు అందులోకి వెళ్ళాలి అన్నది మీకు అనిపించిందా, మిమ్మల్ని పిక్ చేసుకోవాలని వాళ్ళకి ఎప్పుడు అనిపించింది? దిస్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో. ఇప్పుడు నేను అవకాశం అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీలోకే వెళ్ళాలి అనేది ఎప్పటి నుంచో ఒక జనరల్ థాట్. అది ఓకే. దానిలో స్పెసిఫిక్గా దెర్ ఇస్ నథింగ్ కొత్తగా కనిపెట్టాల్సింది అంటూ ఏమీ లేదు. నేను పాలిటిక్స్లో వెళ్ళకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు జనరల్గా మనందరికీ ఒక పార్టీ అంటే ఇష్టం ఉంటుంది. అలా నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం. నన్ను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కనిపెట్టింది అనేది మీకెంత తెలుసు, నాకెంత తెలుసు. సడన్ సర్ప్రైజ్ ఫైండ్ మ్యామ్ అది. అంతే, నాకు ఎప్పుడు తెలుసో మీకు అప్పుడే తెలుసు, ప్రేక్షకులకు ఎప్పుడు తెలుసో నాకు అప్పుడే తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ కూడా మనకి ఢిల్లీ నుంచి వచ్చింది. నాకే ఆశ్చర్యమైన విషయం ఏమిటి అని అంటే, అసలు ఎంత కీన్ ఐ వీళ్ళకి దేశం మీద ఉంటుందా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, ఎవడికి కనిపించడు పెట్టడు అని. కానీ ఒక మాట అయితే నిజం, గత సంవత్సరంగా మాత్రం నేను చాలా అగ్రెసివ్గా వర్క్ చేశాను. ఎందుకంటే నాకు మానసికంగానే ఒక నిర్ణయం తీసుకున్నాను నేను, ఏమిటి అసలు ఇది. ఎందుకంటే 8 ఏళ్ళుగా ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ జరుగుతున్న అరాచకాలు కానీ, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, నేను కూడా ముందు హిందువులే హింసపడుతున్నారు అనుకున్న భావంతో ఉన్నాను. కానీ ఆ 7-8 ఏళ్ళ సోషల్ వర్క్ చేసేటప్పుడు కొన్ని నిజాలు నాకు బయటపడ్డాయి. ఇది కేవలం హిందువుల సమస్య మాత్రమే కాదు, ముస్లింలు కూడా వీళ్ళ చేత అణచబడి ఉన్నారు అనేది నాకు ఒక చూచాయిగా తెలిసింది. లాస్ట్ ఇయర్ ఎందుకో ఇంకా నాకు ఒక రకమైన ఏంటి అని అంటే ఒక నిర్ధారించుకున్నా నేను, ఇదేదో తాడోపడో తేల్చాల్సిన విషయం, ఈ విషయాన్ని తెలుసుకోవాలి, లెట్ మీ అండర్స్టాండ్ రియాలిటీ అన్నప్పుడు ఆ ఉధృతంగా నేను పస్మంద ఆడవాళ్ళతో పనిచేయడం మొదలుపెట్టాను. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ విత్ ముస్లిం NGOs. దే ఇన్వైటెడ్ మీ టు వర్క్. అలా వర్క్ చేసే కొద్దీ అయ్యోయ్యోయ్యోయ్యో ఒక్కొక్క నిజం బయటపడుతూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇది మైండ్ గేమ్ ఆడారు వాళ్ళు 40 ఏళ్ళగా. వాళ్ళకి ఎవడు కావాలంటే ఎవరితో డబ్బు వస్తే వాళ్ళతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందువుల మీద ఇంత తిట్టేవాళ్ళు కాంగ్రెస్లో ఉండే హిందూ పొలిటీషియన్స్తోనే కదమ్మా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ముస్లిమ్స్ ఎక్కడ పడ్డారు? కాంగ్రెస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వచ్చి కొట్టి పెట్టారు వాడిని, బీఆర్ఎస్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే వస్తే కొట్టారు వాడిని. అంటే ఇది లెక్క ప్రకారం ఏంటి, మనకి పార్టీ కూడా ఒకటి ఉండేది కదా మ్యామ్, అది కూడా ఇది నాకు అనుమానమే తల్లి. ఎంబీటీకి ఏమాత్రం శత్రుత్వం ఉందా వీళ్ళకి అనేది ఐ విల్ నాట్ బిలీవ్ ఎనీమోర్. ఏమో వీళ్ళు లోపల గూడు పుట్టాని, ఎందుకంటే వాళ్ళు ఇలాగే దళారీలు చేస్తుంటారు, వీళ్ళు దళారీ పని చేస్తుంటారు. ఈ 2 దళారీలు లోపల కలిసే ఉంటారు, వీళ్ళని నమ్మడానికి లేదు. బట్ మీరు ఆ ప్రాంతాల్లో ఇట్లా రెగ్యులర్గా పనిచేస్తున్న టైంలో మీరేమి సవాళ్ళు ఎదుర్కోలేదు? లైక్ అంటే స్టాపింగ్ యూ అట్ ఎవ్రీ మూమెంట్, క్రియేటింగ్ హర్డిల్స్,
ఒకటైతే ఉంది తల్లి, సామాన్య ప్రజల నుంచి మాత్రం నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఆటంకం వాళ్ళ రాలేదు. నుంచి కాదు, అక్కడ ఉన్న అయితే స్థానిక లీడర్ల నుంచి. స్థానిక లీడర్ల నుంచి ఆశ్చర్యకరంగా ఏంటి అని అంటే, నేను వెళితే నా బ్యాగులు తనిఖీలు చేయడం. ఇప్పుడు నేను రేషన్ కిట్లు తీసుకెళ్తా, లోపలికి వెళ్ళంగానే నా బ్యాగులు తనిఖీలు చేయడం, ఏమిటి అని అడగడం. మరి అమ్మవారి దయ ఏమో నా పైన, అంతకు మించి ధైర్యం చేయలేకపోయేవాళ్ళు వాళ్ళు. ఏమో ఎవ్వరు అడుగు పెట్టలేని స్థానాలలో అడుగు పెట్టాను అసలు. మరి అది ఎక్కడ నుంచి నాకు అంత సంరక్షణ దొరికేది. అంతవరకు వచ్చేవాళ్ళు, బ్యాగులు తనిఖీలు చేసేవాళ్ళు, మా డ్రైవర్లు భయపడేవాళ్ళు. శాస్త్రీపురం అవన్నీ చాలా డేంజరస్ ప్లేసెస్ అవి, ఎంత బారకా, చాలా ఎవరు కాలు పెట్టలేని ఎన్నో సందులు గొంతులు తిరిగేసి వచ్చేసాను నేను. అమ్మవారి దయ, నా గొప్పతనం ఏమో తెలియదు నాకు. జనరల్గా రాజకీయాల్లో ఒక స్థితికి రావాలి అంటే ఎస్పెషలీ ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారంటే నార్మల్గా ఏమనుకుంటారు, వాళ్ళ వెనక బలగం ఉంది, లేకపోతే రాజకీయ అండదండలు ఉన్నాయి, లేకపోతే ఒక లెగసీ ఉంది, అంటే కుటుంబ లెగసీ ఉంది, లేకపోతే చిన్న చిన్న స్థాయి నుంచి కార్యకర్తగా వచ్చి ఎదిగారు. ఈ నాలుగే ఉంటాయి ప్రాబబిలిటీస్. అంతే. హౌ ఇస్ ఇట్ దట్ సడన్లీ యూ కేమ్ అప్? నేను ఇప్పుడు మీకు ఈ నాలుగిట్లో ఏది లేదా మ్యామ్? ఏది యూ డోంట్ హ్యావ్ ఎనీ లెగసీ లేదు. నేను కార్యకర్తగా చిన్నప్పటి నుంచి లేను. రాజకీయం ఫ్యామిలీ కాదు, మంది మార్బలం ఉన్న ఫ్యామిలీ కాదు. నేను ఏదైతే ఇంటెన్స్గా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చానో, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాక నాకు లోకల్గా ముస్లిం ఏరియాస్లో వర్క్ చేసేది అది ఇండిపెండెంట్ కాబట్టి, హిందూ ఏరియాస్కి వచ్చేసరికి కొంతమంది పరిచయం అవ్వడం, ఆ పరిచయం అయిన వాళ్ళతో కలిసి నేను ఈ వినాయక మండపాలు తిరగడం, తెలుసుకోవడానికి ఏంటి యువకులు ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఎంత చూస్తూ వచ్చాను అంత అక్కడ ప్రాంతం ప్రజలను వీళ్ళు మైండ్ గేమ్ ఆడారు అని నాకు క్లారిటీ వచ్చింది. అంటే వీళ్ళు ఎంతసేపు లోకల్గా హిందువులకి ముస్లింకి పడకుండా వీళ్ళ మధ్యలో చాలా ఒక స్మార్ట్ మైండ్ గేమ్ ప్లే చేసి, వీళ్ళని సైకలాజికల్ గేమ్ ప్లే చేసి వాళ్ళని ఎప్పుడూ కలవనివ్వకుండా ఒక స్పేస్ ఉంచేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఇద్దరు కలవరో వీళ్ళ మధ్యలో ఉన్న తగాదాన్ని నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఏమ్మా, వీళ్ళ బేసిక్ క్రైటీరియా ఏంటి? భూములను లాక్కోవడం, హిందూ భూములు లాక్కోవడం, ముస్లింల భూములు లాక్కోవడం. ఎవరికి వీడు న్యాయం చేయలేదమ్మా, వీళ్ళు అందరికీ అన్యాయం చేశారు. కానీ వాడు చేశాడనుకోకుండా వీళ్ళల్లో వీళ్ళు గుద్దుకుంటున్నారన్న భేదాభిప్రాయాలను పెట్టి అక్కడ ఏదో వీడు ముస్లింలను కాపాడుతూ ఉన్నట్టు ఒక అభిప్రాయం పెట్టి, ఆ ముస్లింలకి భావన హిందువులు మమ్మల్ని హింస పెడుతుంటే వీడు మమ్మల్ని కాపాడుతున్నాడు అని ఒక ఆలోచన దృక్పథం ముస్లింలకు కలగజేశారు. ముస్లింలు ఏంటంటే సరే మేము నాశనం అయితే అయ్యాం, వీడు మా లాక్కుంటే లాక్కున్నారు, వీడు హిందూ కన్నా బెటరేమో అన్న భావన ముస్లింలకి. బీజేపీ కన్నా వీడు బెటరేమో ఏమో, ఎందుకు వీడు అది కూడా చెప్తున్నాడు కదా, వాళ్ళు ఉంటే మిమ్మల్ని దేశం నుంచే తరిమేస్తారు. ఇప్పుడు చూడు, నేను 2 కొరడా దెబ్బలు తినడం బెటరా, దేశం నుంచి తరిమేయబడ్డం బెటరా? సో వాడు ఏం చేస్తాడు, పెద్ద బాధ కన్నా ముందు చిన్న బాధను ఎంచుకుంటాడు. అసలు ఆ చిన్న బాధే చాలా పెద్ద బాధ వాడికి. కానీ ఎప్పుడు ఇంకో పెద్ద బాధను చూపించామని, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, నిన్ను రూమ్లో తాళం వేస్తాను, లోపల దయ్యం ఉంటుంది, బూచోడు ఉంటాడు అని అంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలాంటివి పనిష్ చేస్తారు పిల్లల్ని. సో వాడు ఏమనుకుంటాడంటే, సరే బయట ఉండి అమ్మ నాన్న చెప్పే నాకు నచ్చకపోయినా, నన్ను అది కష్టపడుతున్నా, ఏమో ఆ బాత్రూమ్ ఏముంటుందో, ఆ చీకటి గది ఏముంటుందో, అందులో బూచాడు ఎవడో తెలియదు కదా. తెలియని దాని గురించి మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. అలా భయం అనే ఊహలో పెట్టి ముస్లింలని, ఇక్కడ హిందువులని బీజేపీ లాంటి పార్టీలను భయంగా చూపించుకుంటూ వీళ్ళు ఆ భయంలో వాళ్ళు ఏంటి అంటే, అమ్మో వీళ్ళు ఏం చేసేస్తారో, దానికన్నా వీడి కొరడా దెబ్బలే బెటర్ కదా మనకి, వీడు ఆస్తి లాక్కున్నా ఇదే బెటర్ ఏమో మనకి. అలాంటి జనాల మధ్య వాళ్ళ కాన్ఫిడెన్స్ని మీరు ఎలా గెలుచుకున్నారు? మీకు ఆ ధైర్యం ఎక్కడిది? ఇంతవరకు ఎవ్వరూ అసలు ఆ టెర్రైన్లోకి వెళ్ళటానికి సాహసించలేదు, పోటీ చేయటానికి ధైర్యం చేయలేదు. అంటే ఒకటి తల్లి, గత కొన్ని ఏండ్లగా ఇంచుమించు సంవత్సరం లోపలే ఒక 1000 మెడికల్ క్యాంప్స్ చేశాం మేము. ఫ్రీ మెడిసిన్స్ పంచాం, 1008 నార్మల్ డెలివరీస్ అంతా ట్రస్ట్ నుంచే మా కష్టార్జితమే. సో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జనాలందరికీ మీరు తెలుసు, ఇంచుమించు చాలా ప్రాంతాలలో ఇట్లా పాకెట్స్ కింద తెలుసు నేను. సో నేను ఇలా వెళ్తే కూడా తయారయ్యి వాళ్ళందరూ కూర్చొని శుభ్రంగా అలా మెత్తగా మాట్లాడుతూ, పాపం వాళ్ళని దండించి, నేను ఇలా కాదు మీరు అలా ఉండాలి అని మాట్లాడితే వాళ్ళు పాపం ఏడిచి బాధపడ్డే స్త్రీలు బాధపడి, ఎప్పుడు కూడా నాలో ఒక మదర్లీ ఫిగరే చూశారు తప్ప వాళ్ళు
నన్ను ఎప్పుడు ద్వేషించే పాత్రలో నన్ను ఎప్పుడు చూడకపోవడం నా అదృష్టం. అలా వాళ్ళతో ఫ్రీ డెలివరీస్ వాళ్ళకి సహాయపడడం కానీ, రేషన్ సహాయపడడం కానీ, కుట్టు మిషన్లు వచ్చి కుట్టగలిగిన వాళ్ళకి నేను బట్టలు పట్టుకొచ్చి కుట్టించి జీవనోపాధి కల్పించడం కానీ, ఇలా చేస్తూ రావడం వల్ల ఏమైందంటే వాళ్ళ మనస్తత్వాలు నేనెవరో వాళ్లకు తెలియడం జరిగింది. కానీ నేను దాన్ని ఎప్పుడు వాడుకోలేదు. దానివల్ల నాకు ప్రాంతం మనస్తత్వం అర్థమైంది. అక్కడ పరిస్థితులు, స్థితిగతులు, వాళ్ళ అవసరాలు, నిజాలు బయటపడ్డాయి నాకు. అలా మళ్ళీ హిందూ కమ్యూనిటీస్తో వర్క్ చేసేసరికి వాళ్ళున్న ఒక భయభ్రాంతి స్థితి వాళ్ళది అర్థమైంది. ఓహో, ఇది అసలు చాలా పెద్ద స్కామే ఇది. ఇలా పెట్టి 40 ఏళ్లగా వాళ్ళని ఒక ప్రపంచంలో, అబద్ధపు ప్రపంచంలో వీళ్ళని పెట్టేసి వీళ్ళు ఒక ఫాల్స్ లేయర్ని క్రియేట్ చేసి అది చూపించుకుంటూ వీళ్ళు రాజకీయంలోనూ రెచ్చిపోతున్నారు, అలా వగ్బోర్డు ల్యాండ్లు తినడంలోనూ రెచ్చిపోతున్నారు, హిందూ దేవాలయాన్ని ఆక్రమించడంలో రెచ్చిపోతున్నారు. నాకు పిక్చర్ ఎప్పుడైతే క్లియర్ అయిందో సరే ఇదో పక్కన ఉంచుతాం, దీని మీద వర్క్ చేద్దాం అనుకున్నాను. ఇంత లోపల 45 రోజుల మహాయజ్ఞం చేశాను నేను సీతారాం బాగ్లో. చూశాను ఏంటి వీళ్ళకు భక్తి ఏంటి, వీళ్ళ శ్రద్ధ ఏంటి, పైగా వాళ్ళకి నేను ఏ రకంగా ఒక యజ్ఞం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని వీళ్ళకి క్రియేట్ చేయొచ్చు, కాస్త ఒక నెగిటివిటీ వెళ్ళిపోవాలి అక్కడ. అమ్మవారి దయ నాకు ఎంత నమ్మకం ఉండిందో, ప్రపంచం అంతవరకు ఎప్పుడు ఒక స్త్రీ 45 రోజుల మహాయజ్ఞం చేసింది లేదు నాకు తెలిసి చరిత్రలో. అది చేయడం, అక్కడ వాళ్ళకి ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న సిచ్యువేషన్ని 45 రోజులుగా క్రియేట్ చేయడం, వాళ్ళతో నాకు చాలా మంచి బాండ్ ఏర్పడడం. ఇంత లోపల రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన టైం రావడం, నేను 7 రోజులు కంటిన్యూస్గా రామ కళ్యాణం చేశాను. అక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో. అది ఎండ్ అయ్యి 21 జనవరి ప్రాణ ప్రతిష్టాపన రోజు. ఆ రోజు కల్లా నేను 7 కాన్స్టిట్యున్సీలో ముగించేసుకున్నాను కళ్యాణాలు. చార్మినార్లో రామచంద్రుడిది పల్లకి మోత కూడా చేశాను చార్మినార్ చుట్టూరా. ఇది భగవత్ సంకల్పం కూడా తల్లి, కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత ప్రతిష్టాపన రోజు బహదూర్పురాలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముగించుకొని అప్పటికే నాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, యంగ్స్టర్స్. సోషల్ మీడియాలో కూడా బాగా అప్పటికి కొంచెం ఫాలోయింగ్, పాపులారిటీ, మీరు ధర్మాన్ని కొంచెం అప్పుడు మనకి పొలిటికల్ న్యూస్, పొలిటికల్ది ఒకటి ఛానల్ ఉంది, అబ్బాయి సతీష్ అనుకుంటా పేరు. అబ్బాయి నన్ను ఒక ఇంటర్వ్యూ చేశాడు. మరి ఇంత చేస్తున్నారు కదా, మరి మీకేమైనా అవకాశం వస్తే, ఈరోజు ఇంత తెలుసుకున్నారు కదా అణువు దీని గురించి, మీరేమైనా ఆధ్యాత్మికంగానే ఉంటారా, లేకపోతే మీకేమైనా అవకాశం వస్తే మీరు పోరాడడానికి ఇష్టపడతారా? ఓకే అంటే నేను ఇష్టపడతాను నాన్న, పొలిటికల్ వాయిస్ ఏదో ఉంది, నేను ఇష్టపడతాను నాన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఏ అన్యాయాన్నైనా దుర్మార్గాన్నైనా ఎంతసేపు ఒక సాత్వికంగానే నిర్మూలించలేము, అవసరమైతే విజృంభించాల్సినది కూడా వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏ పార్టీ నుంచి నిలబడడానికి ఇష్టపడతారు ఒకవేళ అవకాశం ఇస్తే? అంటే ఇక అసలు ఆలోచించడానికి ఏముందయ్యా, బీజేపీ నుంచి అవకాశం వస్తే నిలబడతాను అని ఆ ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీడియా ఒకళ్ళ వెనక ఒకటి పాపం చాలా ఒక రకంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వీటి వల్ల అది ఒక మంచి బాగా నాయిస్ క్రియేట్ అయింది. నాయిస్ క్రియేట్ అయినా కూడా నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు. ఇది కాక మళ్ళీ నా సోషల్ వర్క్స్ నాకు జరుగుతూనే, నా సోషల్ కార్యక్రమాలు జరుగుతూనే, ఎన్నో కుల సంఘాలు నన్ను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు. ఎందుకంటే నాకు ఆధ్యాత్మికంగా వాళ్ళకి బాగా పరిచయం అయ్యాను. నేను నా అనుష్ఠానము, నా జపము, నేను హోమం చేసుకోవడం, ఇవన్నీ నాకు వాళ్ళు చూస్తున్నారు నన్ను ఇట్లా. ఇన్ఫ్యాక్ట్ విల్ బి సర్ప్రైజ్డ్, ఈ హోమం జరిగి యజ్ఞం జరిగిన చోట ఎంతోమందికి అనారోగ్యంతో వస్తే అనారోగ్యాలు బాగయ్యాయి. మద్యపానం సేవిస్తూ ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళకి బాగయ్యి ఉద్యోగాలు చేసుకోవడం మొదలుపెట్టారు. 2-3 మగపిల్లలు కూడా. దెర్ వాజ్ అ వెరీ డిఫరెంట్ చేంజ్. పీపుల్ స్టార్టెడ్ చేంజింగ్. నేను మాట్లాడడం వాళ్ళతో, నేను సోషల్ కౌన్సిలింగ్స్ చేయడం వాళ్ళకి. ఒక రకమైన ఆప్యాయతను నేను నాన్ పొలిటికల్గానే నేను చొరగొన్నాను, అటు ముస్లిం కమ్యూనిటీలో, ఇట్లా హిందూ కమ్యూనిటీలో. చిన్నగా అక్కడ ఆ ప్రాంతాల్లో జనాలతో 20 ఏళ్ళగా నేను 2 రాష్ట్రాలు పనిచేశాను. అంటే సోషల్ 8 ఏళ్ళగా 2 రాష్ట్రాలతో పాటు ఓల్డ్ సిటీ చేశాను. లాస్ట్ 1 year ప్యూర్గా ఓన్లీ ఓల్డ్ సిటీ పనిచేశాను. కానీ పనిచేస్తే రాక్షసులా పనిచేస్తాను.
14 గంటలు 15 గంటలు పనిచేస్తాను. సో లాస్ట్ 365 days ఇంటూ యూ కెన్ టేక్ 13 hours. 13 hours యు ఆర్ టోటలీ ఇన్ అ కాన్స్టిట్యుయెన్సీ అండ్ గోయింగ్ అండర్స్టాండింగ్. దాట్ ఈస్ అ డిఫరెంట్ ఇంపాక్ట్. దట్ వాజ్ ఈవెన్ బిఫోర్ యూ నోయింగ్ దట్ బీజేపీ విల్ కాల్ యూ. తెలియకుండానే మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నా కృషి నేను చేశాను వాళ్ళ మధ్యలో. పొలిటికల్, సోషల్, ఎకనామికల్, లీగల్ అన్ని అంశాల మీద మీకు పట్టు ఉంది. నాకేమని తెలియదు. రకరకాల అంశాల మీద మాట్లాడతారు. మొన్న ఈ మధ్య ఒక ఛానల్లో మీరు కుల ప్రాతిపదికన అసలు కులాలంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అన్నది అసలు ఎంత అద్భుతంగా దాన్ని నిర్వచన చేశారంటే, మిమ్మల్ని వాళ్ళు మాతృత్వ ధోరణితో మిమ్మల్ని స్వీకరించటం, మీతో చక్కగా వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యూ, దట్ వైబ్ దట్ యు ఆర్ గివింగ్. ఏదన్నా మనము నిస్వార్థంగా నిర్మలంగా స్వచ్ఛంగా చేస్తే ప్రజలు చిన్నపిల్లల లాంటి వాళ్ళేనమ్మా, వాళ్ళ వరకు చేరిపోతుంది అది. మనం ఏదన్నా ఒక స్వార్థపూరితమైన ధోరణితోనో ఒక స్వార్థంగా ఒక ఆలోచనతోనో చేస్తే అది కొంతకాలమే నిలబడుతుంది తప్ప అది ఎంతకాలము చెప్పలేము. వాళ్ళ కర్మ ఎంతకాలం ఉంటో అది ఏదో ఒక చోట పడిపోతుంది అది. కానీ మనం ఎప్పుడైతే నిస్వార్థంగా చేస్తామో అది అంతే కాలం తీసుకుంటుంది. కానీ ఆ నిస్వార్థంగా మనం పని చేస్తున్న కొద్దీ, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తున్న కొద్దీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనలో కూడా ఒక ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అలా ఉండొచ్చేమోనని నా భావన. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళేందుకు, నేను ఇప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తాను, నా చుట్టూరా చిన్న చిన్న పిల్లలందరూ వచ్చేస్తారు. అసలు ఉండదు, లెక్క ఉండదు, హిందువా ముస్లిమా ఎవరు ఉండరు. నాకు మహాప్రాణం పిల్లలు, వాళ్ళందరూ నా చుట్టూరా వచ్చేస్తారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అసదుద్దీన్ ఓవైసీకి అగేన్స్ట్గా మీరు పోటీ చేయాలి అని అన్నప్పుడు ఇనిషియల్ మీ ఇంటర్నల్ వాయిస్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి, మీరు ఏమనుకున్నారు? నేను చేస్తే దాంట్లోనే చేద్దాం, నాకు వేరే కాన్స్టిట్యున్సీ అక్కర్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఫ్రమ్ వేర్ యు గెట్ దిస్ కైండ్ ఆఫ్ బోల్డ్ థాట్ ప్రాసెస్? పరమేశ్వరుని, అమ్మవారిని కనుక నిజంగా ఆరాధించడం వచ్చిన వాళ్ళకి, వాళ్ళ మనస్ఫూర్తిగా కనుక వాళ్ళని ఆరాధిస్తూ ఉంటే, శివుడి నిజమే శ్మశానం కదా తల్లి. ఆయనను అర్థం చేసుకోగలిగితే సత్యమే శ్మశానం. నేను ఒక చిన్న పాట రాసుకుని అందులో ఒకటే మాట చెప్తుంటాను. జన్మమే అసత్యమైతే మృత్యువే సత్యమైతే, బంధువెవరు బాంధవ్యమెవరు తెలుపుమో శివా, జ్ఞానమొసగి మార్గమును చూపించుమో శివా. జీవిత సత్యమే అది. పుట్టిందేమో అబద్ధం అంటాడు, చావేమో నిజం అంటాడు. మరి చావు నిజమై పుట్టింది అసత్యమైతే మన చుట్టూరా ఎంతోమంది బంధువులను ఇచ్చేస్తాడు, మళ్ళీ బాంధవ్యం ఇస్తాడు. చనిపోయాక ఇది తృణప్రాయము, ఆత్మ ఏంటి వెళ్ళిపోతుంది, ఇంకో శరీరంలోకి వచ్చేస్తుంది, నీకు వీడితో సంబంధం లేదు అంటాడు. పోతన గారు కూడా అంటారు ఆ మాట. ఏమవుతుంది? ఏముంది తల్లి, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు ఊపిరి పరమేశ్వరుడు కలుస్తుందో తెలియదు, పరమేశ్వరుడిలో కలిసే ఊపిరే ఎప్పుడు ఉంటుందో తెలియనప్పుడు ఇంకా దేని గురించి భయపడాలి, దేని గురించి బాధపడాలి? మ్యామ్, మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, సనాతన ధర్మం అన్న పదం వింటే అది కేవలం హిందూ మతానికి మాత్రమే ఆపాదిస్తూ ఉంటారు. కానీ ధర్మం అన్నది అన్ని మతాలకు ఉంటుంది. ఎవ్రీ రిలీజన్ హ్యాస్ అ ఫెయిత్. సో మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? అది అన్ని మతాలకు ఆపాదించిందేనా, కేవలం హిందూ మతానికేనా? అంటే హిందుత్వంలో ఏమైందంటే తల్లి, అన్నిటికన్నా చాలా పురాతనమైనది కాబట్టి ఇది, అది ఇవాల్వ్ అవ్వడానికి దానికి కావాల్సిన కాలం తీసుకుంది. అది ఇప్పుడు యుగ ధర్మం అంటాం మనం, యుగ న్యాయం అనం. అంటే అప్పటికే కాలమాన ధర్మం, కాలమానాన్ని బట్టి మీకు ధర్మం మారిపోతుంది. ఆ ధర్మం ఏమిటిరా అంటే, ఇదివరకు ఇప్పుడు మీరు సత్యయుగంలో సత్యలోకానికి వెళితే కనుక మీకు ముస్లిం అనే మతం లేదు అక్కడ. కానీ మరి ఈరోజు మీకు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. మరి ఈరోజు మన ధర్మం ఏంటి? మానవ సేవే మాధవ సేవ. సో ధర్మం అంటే నా ఉద్దేశంలో తాను నొవ్వక ఎదుటివాడిని నొప్పించకుండా ఏ కార్యక్రమమైనా చేసుకుంటూ ముందు ప్రజలకు న్యాయం కలిగేటట్టు, అది ఒక మంచికి నిదర్శనంగా అయ్యేటట్టు, ఒక శుభప్రదంగా ఒక ముందుకు భవిష్యత్తు తీసుకెళ్ళడానికి తోడ్పడేది ధర్మం నా దృష్టిలో. స్వార్థపూరితమైనది ఏది ధర్మం కాదు. ఆ స్వార్థంలో కూడా బహుశా నా వాళ్ళు ఎవరైనా బాగుపడుతున్నారు, కానీ ఎదుటివాడికి నష్టం జరగట్లేదు, అప్పుడు అది యాక్సెప్టబుల్. కానీ
నా మనసుని నొప్పిస్తూ లేదా నా మనసును సంతోషపరచుకోవడానికి వేరెవరిని నేను నొప్పిస్తున్నాను అనుకోండి అధర్మంగా, అధర్మం. ఓకే ఓకే. అది నా ఉద్దేశంలో యాక్సెప్టబుల్ కాదు. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నకు సమాధానం మీరు అన్ని ఛానల్స్లో చెప్పారు, అందరితో మాట్లాడేశారు. సో నేను అందుకని మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగను, కానీ ఆ క్వశ్చన్కి ఒక రూట్ కాజ్ అడుగుతాను. మీ మీద ఒక కేసు పెట్టారు, మీరు విల్లు ఎక్కపెట్టి మసీదు వైపు పెట్టారని. ఓకే, దానికి మీరు సమాధానం ఇచ్చారు. నా ప్రశ్న ఏంటంటే మీ క్యాంపెయిన్లో అసలు మీరు ఆ జెస్చర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది క్యాంపెయిన్ కాదుగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ రోజు మన ఇది కదా శ్రీరామనవమి. అది క్యాంపెయిన్ అయితే మరి నేను రంజాన్లో చేసింది ఏమవ్వాలి? అది క్యాంపెయిన్ అయితే మరి అదేమో పండుగలో పార్టిసిపేట్ చేయడమా, ఇదేమో క్యాంపెయినా? ఎందుకంటే ఇది క్యాంపెయిన్ అని అన్నారు. సో దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ క్యాంపెయిన్. ఏం లేదు, మీరు జనాల మధ్య మీరు అప్పుడు జనాల మధ్యలో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ వేల మంది ముస్లిం, నేను హజరత్ అలీ జులూస్లో వెళ్ళినప్పుడు వేల మంది ఉన్నారు. మదీనా చార్మినార్ సెంటర్లో వేలు ఇలా ఇసుక వేస్తే రాలని జనం. ఇప్పుడు ఇదంతా మనిషి దృక్పథంలో ఉంటుంది తల్లి. ఆ రోజు నేను చేస్తే దాన్ని ఏం అనలేకపోయాను. ఎందుకు? ఇది కమెంట్ ఎవరు చేయాలి? చేస్తే అసదుద్దీన్ చెయ్యాలి. వేరే ముస్లింలకి ఏం అవసరం ఉంటుంది తల్లి? చూడ ఆవిడ ఎంత బాగా వచ్చారు, మా మధ్యలో ఎంత బాగున్నారు అనుకుంటారు. ముస్లింలకి అవసరం లేదుగా కమెంట్ చేయడానికి. నన్ను చేయలేడు అసదుద్దీన్. ఎందుకు? ముస్లింల కోసం వెళ్ళి నేను వాళ్ళ మధ్యలో ఉండి అదేదో నేను తెలుసుకుంటూ ధర్మంగా ఉన్నాను, ఇరుక్కుపోయాడు. శ్రీరామనవమి రోజు అదే హిందూ పండగ రోజు మీకు రామబాణం అంటే మీరు బాణం ఎక్కడ వదులుతారు? ఇలా వదిలినప్పుడు ఆ యాంగిల్లో ఉంటుంది, పైకి వెళ్ళిపోతుంది. అది ఎవరో పాపం పిల్లాడు తిప్పాడు. ఇక్కడ ఉన్నప్పుడు మీకు మస్జిద్ లేదు, అలా తిప్పాడు వాడు. ఆ తిప్పింది ఇంకొంచెం తిప్పేస్తే చంద్రుడు కూడా కనిపిస్తాడు మీకు. మరి చేతగాని వాడు చేసే పని ఏంటి? చేతగాని వాడు కాబట్టి ఆయన మరి ఇంతకన్నా ఆధారం ఏం తీసుకోగలడు? మీ పొలిటికల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడంతోనే మీకు రోజు ఒకటి ఇలాంటివి మీరు ఎదుర్కొంటున్నారు. నేను చాలా అదృష్టవంతురాలని తల్లి. రామబాణం శ్రీరామనవమి రోజు లేని బాణాన్ని ఆకాశంలో వదిలినందుకే నా మీద ఎఫ్ఐఆర్ వచ్చింది. అసలు ఇంతకన్నా పుణ్యమైన జీవితం ఏముంటుంది? రామబాణంతో ఎఫ్ఐఆర్. మరి ఎఫ్ఐఆర్ ఒక రామబాణంతో వచ్చిందంటే దాన్ని కాపాడుకునేది కూడా రామచంద్రుడేగా. ఇంకా నాకు ఎవరైనా దుర్మార్గం పనులు దుష్ట పనులు చేస్తే ఎఫ్ఐఆర్లు అయితే, నేను రామబాణం రామనవమి రోజు వదిలినందుకు నా మీద ఎఫ్ఐఆర్ అంటే ఇంకా ఈ జీవితానికి ఆ రామదాసు కదా ఒంటి మీద కొరడా దెబ్బలు తిన్నాడు చూడు. నేను ఇప్పుడు అదే అనబోతున్నాను. ఆ రామదాసు దేవాలయం కట్టడం కోసం ఎలాగైతే పాపం ఆయన తినని డబ్బులకు, ఆయన తినని డబ్బులు అంటే నేను వెయ్యని బాణం. నేను రామదాస్ అంత గొప్పదాని అనట్లా, ఇదే ధర్మం. ఆయన పాపం కొరడా దెబ్బలు తిన్నాడు, నేను ఎఫ్ఐఆర్ దెబ్బలు తిన్నాను. ఈ వీళ్ళు చేసిన వదంతుల దెబ్బలు తిన్నాను. ఆయన నవ్వుకున్నాడు, నేను నవ్వుతూనే ఉన్నాను. ఆయన్ని రాముడు వచ్చి రక్షించాడు, నన్ను రాముడే వచ్చి రక్షిస్తాడు. సో అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కోవటానికి అందరూ ఏమంటారంటే చాలా ధైర్యం కావాలి, చాలా సాహసం కావాలి, అసలు ఆ ప్రాంతాలు తిరగాలంటేనే కొంచెం ఇది కావాలి అది కావాలని చెప్తుంటారు. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఎజెండా మ్యామ్? అసద్ని ఎదుర్కోవటానికి మీరు తీసుకున్న 1, 2, 3 ప్రయారిటైజ్డ్ ఎజెండా ఏంటి అంటే ఏం చెప్తారు? నా క్యాంపెయినింగ్లో ఒకటి ఏంటంటే 40 ఏళ్లుగా ప్రజల నుంచి దాచేసిన ఎన్నో నిజాలను వెలికి తీశాను నేను. కానీ నేను ఏమి ఇస్తాను కాన్స్టిట్యువెన్సీకి అనేది ముఖ్యం. 2 విషయాలు. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళు ఇదివరకు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏఎంఐఎంతో కలిసి చేతులు కలిపి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కొన్ని సీట్లు గెలవడం కోసం మాత్రమే చాలా అన్యాయంగా వాళ్ళు హైదరాబాద్ని పణంగా పెట్టారు. అంటే హైదరాబాద్లోని ఓటర్స్ ఎవ్వరికీ కాకుండా పోయారమ్మా. అది చాలా దయనీయమైన స్థితి. 40 ఏళ్ళగా వాళ్ళు ఎవ్వరికీ వద్దు, 40 ఏళ్ళగా వాళ్ళని త్యాగం చేసి వాళ్ళని పణంగా పెట్టి వీళ్ళు వేరే సీట్లు లాలూచీలు పడ్డారు. అంటే దళారీలమ్మ వీళ్ళు. వాళ్ళు మరి హైదరాబాద్ పార్లమెంటులో ఉన్న ఓటర్లు ఈ దేశం వాళ్ళు కాదా? వాళ్ళ కోసం ఎవరు రారా? అక్కడి నుంచే అందరు బయటకు వచ్చి చాకరీ చేస్తారమ్మా. అక్కడి నుంచే మీకు అన్ని 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ వస్తారమ్మా. పాపం ఏ మాటకు ఆ మాట కనాలి. అక్కడి నుంచే ఆటో వాళ్ళు బయటకు వచ్చి ఆటో ఉంటారమ్మా.
అక్కడి నుంచే పండ్ల మార్కెట్ వస్తుందమ్మా. దానికి తోడు అక్కడ ఉన్న ఆస్తులు, అక్కడ ఉన్న వ్యవహారము, భూముల మీదే అందరూ బతుకుతారు. ఒక్క అసదుద్దీన్ని వీళ్ళు అక్కడ పోషించుకుంటే, అక్కడ ప్రజలకు అన్యాయం చేసేసి అతన్ని పోషించుకుంటే, గవర్నమెంట్ అతనితో కాంప్రమైజ్ అయిపోతే హ్యాపీగా, అంటే వీళ్ళందరూ ఒక హైదరాబాద్ పార్లమెంట్ని, అందులో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ని కనుక వీళ్ళు కాంప్రమైజ్ చేసేసి, ఈ ప్రజలు మనకు అక్కడే, వీళ్ళు బతికినా చచ్చినా మాకు సంబంధం లేదు, వీళ్ళు ఎట్టు పోతే పోనీ అని ఇక్కడ రాష్ట్రంలో గెలిచిన పార్టీ కనుక అసదుద్దీన్తో కాంప్రమైజ్ అయిపోతే, అసదుద్దీన్ వీళ్ళకు వేరే 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 అసెంబ్లీలలో కానీ ఎంపీ సీట్లలో కానీ ఉన్న ఇతనికి, ఇప్పుడు ముస్లిమ్స్ ఎలా ఉంటారమ్మా, వాళ్ళు కొంచెం అమాయకంగా ఉంటారు. వాళ్ళు అనుకుంటాం వాళ్ళు చాలా దుర్మార్గులని, కాదు. వాళ్ళకు భయము అమాయకత్వం రెండు ఎక్కువ వీళ్ళకి. దైవభక్తి అంటే కూడా వీళ్ళు ఇట్లా పెడతారు ప్రెషర్ వాళ్ళ మీద, ఇంపోజ్డ్ థింగ్ అంతే. బై రూల్, డూ ఇట్ బై రూల్, బై రూల్ పెడతారు. దానివల్ల భయం ఉంటుంది వాళ్ళలో. ఆ భయానికి తోడు బీదరికంతో వాళ్ళకి ఏం చెప్తారు, మీరు కనుక మా మాట వినకపోతే మీకు ఈ దిక్కు కూడా ఉండదు, ఇక్కడ మిమ్మల్ని తరిమేస్తారు, చంపేస్తారని అబద్ధాలు చెప్పడం వల్ల కొంతమంది వీళ్ళ కంట్రోల్లో, వీళ్ళ మస్జిద్దుల కంట్రోల్లో ఉంటారు. సో వీళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ పంపించేస్తారు, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మేము నిలబడిన చోట వీళ్ళకి వెయ్యండి అని వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ సీటులో ఉండే హిందువులను, ముస్లింలను వీళ్ళు బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు దాన్ని ఎలా చేంజ్ అయిపోతున్నారు అంటే, వాట్ ఆర్ యూ టెల్లింగ్ దెమ్? వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. నేను నిజం చెప్తా చూడు, అర్థమవుతాయి. బట్ ఏదో ఒకటే చెప్పాలి కదా. మీరు 40 ఏళ్లగా వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఒకటి, ఈ అసదుద్దీన్కి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు ఎవరు ఫస్ట్. ఎందుకంటే ఈ ప్రయాణం వాళ్ళకి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారమ్మా, వాడికి రోడ్ క్రాస్ చేయాలంటే భయం. వాడు ఎవరు చేయి పట్టుకుంటాడు, వాడికన్నా పెద్దగా కనిపించే వాడు చేయి ఇలా పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తాడు. అంటే ఏంటి, ఆ చేయి పట్టుకోగానే అమ్మయ్యా అని ఉంటాడు. వాడు ఇంకో చిన్నపిల్లాడు చేయి పట్టుకుంటాడా, పట్టుకోడు. వీళ్ళు ఎవరు చేయి పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు, ఎవరైతే అసదుద్దీన్ కన్నా విద్రుతంగా, ధైర్యంగా, ప్రాణానికి తెగించి భయపడకుండా నిలబడగలిగితే ఫస్ట్ వాళ్ళు శాంతపడతారు. అమ్మా ఎవరో వచ్చారు మన కోసం. ఆ తర్వాత ఇతనివి ఎవ్వరూ చెప్పలేని నిజాలు, మోసాల గురించి తెలుసుకొని ఏం చేస్తే చేసుకున్నాడు పో, బలా దూర్ అనుకొని బయటకు వచ్చాను. నేను ఏం చేసుకుంటావు మహా? మీరు ఎన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చారు, వక్ఫ్ బోర్డ్స్, ల్యాండ్స్ గురించి మాట్లాడారు, మీరు మస్జిద్ల గురించి మాట్లాడాను, అశుకానాల గురించి మాట్లాడాను, ట్రిపుల్ తలాక్ గురించి అసలు డీటెయిల్డ్గా అనాలిసిస్. అంటే అసలు ఖురాన్లో ఏముంది, అసలు అది ఎంత ఉంది, ఎలా ఉంది, ఏ రకంగా ఉంది. ఏదైనా నేను గాలికి నోటి వాటానికి మాట్లాడను. ఏదైనా కూడా, ఎప్పుడు కూడా ఏదైనా చదివి స్టడీ చేసి అనలైజ్ చేసి, అందుకే కదా అతను నోరు మూయించగలిగాను. అతను మాట్లాడలేకపోయింది అందుకే, గాలి మాటలు మాట్లాడలేదు, విత్ ప్రూఫ్, ఏదన్నా బై ప్రూఫ్, విత్ ప్రూఫ్, అంతే. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంకా నేనేం చెయ్యబోతాను గెలిచాక, భయంకరమైన బీదరికం. నేను చెప్పాను ఇలా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ గవర్నమెంట్ చేయవలసింది, రోడ్లు, డ్రైనేజు, వాటరు, లైట్, గ్రేవ్ యార్డ్స్, హిందూ శ్మశానాలు, ముస్లిం శ్మశానాలు, రకరకాల వాళ్ళకి రకరకాల అవేమీ లేవు అక్కడ, ఉండవు. ఉన్న కబ్జాలు అయిపోతూ ఉంటాయి, నీళ్లు ఉండవు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇవి ఒక సైడు. పెన్షన్లు ఇస్తామని చెప్పి పెన్షన్లు ఇవ్వరు, 4000 ఇస్తామని 2000 ఇస్తారు, అది కూడా ఇవ్వని ఇండ్లు కొన్ని. బస్తీ దవాఖానాలు లేవు అక్కడ, హెల్త్ వెరీ బ్యాడ్, ఎడ్యుకేషన్ లేదు అక్కడ. అదంతా ఒక సపరేట్ సంస్థానం. 40 ఏళ్ళగా వాళ్ళు ఏ రకంగానూ ఎదగనివ్వలేదు. ఇవన్నీ ఇచ్చుకుంటూ రావడం, ఇప్పుడు పక్కా ఇండ్లు ఇవ్వాలి వాళ్ళకి. పాపం 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు వాళ్ళకి. చాలా తెలుసు నాకు. ఒక ఇంటిలంతా చెదలు పట్టి, పురుగులు పట్టి భయంకరంగా ఉందంటే, కొత్తిల్లు ఈజీ కట్టడం, కానీ దీన్ని క్లీన్ చేసుకుంటూ మొత్తం చెత్త ఏర్పేసి, ఆ గోడలు విరిగిపోయి ఉంటాయి, బీళ్లు తిని ఉంటాయి, పైనుంచి నీళ్లు గారిపోతుంటుంది, రూఫ్లో నుంచి నీళ్లు ఉండవు, బంజర్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి దాన్ని బయట తీసుకురావాలి. చెప్తున్న ఇన్ని మాటలు విత్ ప్రూఫ్స్తో మీరు చెప్పినా కూడా, అక్కడి ప్రాంత ప్రజలు ఎంతవరకు దీన్ని నమ్మి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు మీ వైపు ఫేవర్గా వచ్చేలాగా అవుతాయని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను.
నేను చాలా కాన్ఫిడెంట్. ముస్లిం ఓటర్స్ అక్కడ ఎక్కువ కదా మ్యామ్, పర్సంటేజ్ ఏంటమ్మా వాళ్ళు మనుషులు గారా? నువ్వు అట్లా అంటలేదు నేను. వాళ్ళవి బాధలు కావా? ఎంత వాళ్ళు మనుషులైనా మనుషులు కాకపోతే ఇప్పుడు మన దేశంలో మన సమాజంలో దురదృష్టవశాత్తు కులం మతం ఈజ్ డిక్టేటింగ్ ఎవ్రీథింగ్. ఏదన్నా ఉండని తల్లి, ఏదన్నా ఉండని, వాటికి అన్నిటికీ అతీతంగా పనిచేసే నాతో భగవంతుడున్నాడు. నేను చేసే కర్తవ్యం నేను చేసుకుంటూ వెళుతున్నాను, చేసుకుంటూ వెళతాను. ఖచ్చితంగా మార్పు ప్రతి ఒక్కరికి మే 13వ తారీఖు వరకు వచ్చేస్తుంది. ఆ రోజు వాళ్ళు నిర్భయంగా వచ్చి ఓటు వేస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారు. కమలం పువ్వు గుర్తుకి ఆ బీజేపీ పార్టీకి నాకు ఒక చక్కటి అవకాశం, ఆ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చే అద్భుతమైన అవకాశం ఖచ్చితంగా ఇస్తారు. నా నమ్మకం అలాంటి. మీరు ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటే మీకు ఏమన్నా ఐ ఫేసింగ్ ఎనీ ఛాలెంజెస్? అంటే అపోజిషన్ పార్టీ ఉన్నాయి ఇప్పుడు క్యాంపెయిన్ ఆపేయటం. క్యాంపెయినింగ్ ఆపేంత దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. ఓకే, మా ఇది ఏమంటారు, పబ్లిసిటీకి వెళ్ళేది మా బండ్లు ఉన్నాయి, ప్రచార రథాలు. దాని ఏదో ఒకసారి రాళ్ళు గిళ్ళు కొట్టి ఏదో చేయబోయారు. వెంటనే మా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఇమీడియట్లీ దే అరెస్టెడ్ అండ్ దే టేకన్ ఇట్ ఇంటూ కంట్రోల్. ఐఎమ్ షూర్ దే కాంట్ డేర్ టు డూ సచ్ థింగ్స్. కానీ సామాన్య ప్రజల్ని మాత్రం వీళ్ళు కష్టపెడతారు చాలా. నేను ఎట్లా అంటే ముస్లిం ఏరియాస్కి వెళ్ళేసి వస్తాను అనుకో, పస్మందా ఏరియాలకు, మళ్ళీ నేను వెళ్ళేసి వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అందుకే నేను మళ్ళీ వెళ్ళలేకపోయాను కూడా చాలా ప్లేసెస్కి. దౌర్జన్యం దుర్మార్గం ఎన్ని రోజులు బతుకుతుందమ్మా. బట్ నేను విన్నది పస్మందా ముస్లిం అసోసియేషన్ గ్రూప్స్ అందరు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారని విన్నాను. వాళ్ళు అవుట్ రైట్ గా మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారని విన్నాను. నిజమేనా? ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇన్నేళ్లకు ఒక ధైర్యంగా ఒక స్త్రీ రావడం అనేది మాకు చాలా ఆశ్చర్యకరం అమ్మా. మేము అల్లాను కూడా కోరుకుంటాము నిన్ను గెలిపించమని. ప్రతిరోజు ఇంచుమించు ఒక 10 ఫోన్ కాల్స్ వస్తే 4-5 వచ్చి ముస్లిం కమ్యూనిటీ నన్ను విజిట్ చేస్తుంటారు. అమ్మ మేము ఉన్నామమ్మా, మీకెందుకు, మేము లోపల చేస్తాము, మేము బయటపడలేము. పడద్దు నాన్న బయటికి. ప్రాణప్రీతి అందరికీ ఉంటుంది. నేను గెలిచాక ధైర్యంగా బయటకు వద్దురు, కానీ మీ క్షేమం కూడా నాకు కావాలి కదా. హిందువులు కూడా ఏకత్రితం అవుతున్నారు. ఇదివరకు అవ్వని హిందువులు ఏకత్రితం అవుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బంజారన్లు వీళ్ళందరూ కూడా ఏకత్రితం అవుతున్నారు. వాళ్ళు పాపం భయభ్రాంతితోనే బతికారు ఇన్ని రోజులు. ఎవరు వస్తారా దేవుడా అని కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో కూడా చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళు ఆనందపడుతున్నారు. వాళ్ళకి తెలిసిన ముస్లింలందరూ ఈసారి అమ్మకే వేస్తాము అనడం వాళ్ళకి ఆనందదాయకం. ఓకే ఓకే. సో మీకంటే భయం లేదు, మీకు ధైర్యం ఉంది. అసదుద్దీన్ పరిస్థితి ఏంటి? అతనితో ఇంటర్వ్యూ చేయాలి, తెలుస్తుంది నీకు. నాకు ఆయన ఇవ్వట్లేదు ఇంటర్వ్యూ. అడిగాను చాలా సార్లు, అడిగాను. ఇప్పుడు కాదండి, ఎన్నో ఎలక్షన్స్ నుంచి అడుగుతున్నాను అసదుద్దీన్ గారిని ఇంటర్వ్యూ. ఆయన ఇవ్వట్లేదు. బయట ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మరి అంత సో ఇగ్నోరెంట్. కింద నుంచి వణుకుతున్నాడు అని వస్తాడు. ఎందుకు రాదు, పెచ్చగా భయపడిపోయాడని వచ్చింది. అంత భయపెట్టేస్తున్నారు అసదుద్దీన్ గారు. భయపెట్టడానికి నిజమమ్మా, నిజానుకున్న శక్తి అటువంటిది. ఇప్పుడు నోరు తెరిచి మన దేవుళ్ళని తట్టమనండి. అయ్యో, పైగా ఇప్పుడు హిందూ బాయ్ హే, ముస్లిం బాయ్ హే అని మాట్లాడుతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు మాట మార్చేశారు, భాష మార్చేశారు. ఊరుకుంటామా? ఇదివరకు రామచంద్రుడిని, కౌసల్య మాతని, దాని తర్వాత భాగ్యలక్ష్మిని, బతుకమ్మని మాట్లాడినట్టు మాట్లాడమనండి. ఇప్పుడు ఏం చేయాలో చేస్తాం. అటు హిందువుల్ని ముస్లింలని కలుపుకుంటూ మీ ప్రసంగాలు, మీ ప్రచారాలు, మీరు మాట్లాడే విధానంలో మీరు యాక్చువల్గా లిటరల్గా వాళ్ళని కలుపుకుంటూ పోతున్నట్టున్నారు కాదా? ఎందుకు కలుపుకోకూడదు? ఎవరినైనా మనసు నొప్పించడం నా క్రైటీరియా కాదు కదా తల్లి. ఒకరి మనసు నొప్పించి మనం ఏం సాధిస్తాం? ఒక సామాన్యుడి మనసు నొప్పించి ఏం సాధిస్తాను తల్లి? అంత చదువుకున్న అతను వివేకవంతుడు కాకపోవడం అతని కర్మ. కానీ మన పక్కన ముస్లింలు ఉంటారు, అని తప్పుగా మాట్లాడడం వల్ల వాళ్ళ మనసు నొచ్చుకోదు. ఇప్పుడు హిందూ ఉంటాడమ్మా, అతను మాట్లాడేందుకు హిందువులు మనసు నొచ్చుకుందా లేదో మాట చెప్పండి. రామచంద్రుడు అంటే ఎన్ని ఇండ్లు, ఎన్ని మనసులు బాధపడి ఉంటాయి. ఏమొచ్చింది అతనికి? కర్మ చుట్టుకుంటుంది, అంతే, పాపం చుట్టుకుంటుంది. భగవద్దూషణ ఎంత భయంకరమైనది, శాపంతో చుట్టుకుంటుంది మనిషిని. అలా నేను కూడా ఏమన్నా అన్నాను అనుకో, ఏ భగవంతుడినో లేకపోతే వాళ్ళ మత నమ్మకాలను, వాళ్ళు అంతే బాధపడతారు కదా. రాజకీయ నాయకులు అంటే ఎవరమ్మా? అందరిని కలుపుకుంటూ పోయేవాడే రాజకీయ నాయకుడు. అందరి క్షేమం కోసం పనిచేసేవాడే రాజకీయ నాయకుడు. అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు, స్వార్థపరులు.
నేను స్వార్థపరురాలి కాదు. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఒక డీప్ రూటెడ్ ఎలిగేషన్ ఏంటంటే ఎంఐఎం ఎట్లా మతతత్వ పార్టీయో బీజేపీ కూడా మతతత్వ పార్టీ. అది వేశారు ఆరోపణ బీజేపీ మీద, కానీ ఏ రోజు కూడా మీరు బీజేపీ నోట్లో నుంచి ఏ మతపరంగా ద్వేషం వినలేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం, మైనారిటీ మీ డిస్పోజిషన్ కూడా సింబాలిక్ గా ఉంది కాబట్టి అది ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయదా అన్నది నా క్వశ్చన్. నా ఇష్టం అమ్మా. మీకు అర్థం కాలేదు. ఇదే అంటున్నాను, అసలు అంత నెగిటివ్ థాట్తో ఉన్నాను కదా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం ప్రకారము, నా హైందవ ధర్మం ప్రకారము, నా పూర్వీకుల వేషధారణ ప్రకారం నేను తయారయ్యాను. అసలు కూడా అలాగే కదా, మరి ఆయన అలాగే తయారయ్యాడు, పాటిస్తున్నారు అంతే. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తేనేమో వాళ్ళ ధర్మబద్ధమా, నేను పాటిస్తేనేమో విరోధత్వమా? అది పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. నేను మానవతా దృక్పథంతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది నా ఆలోచన. మనిషి ఆలోచనలు బాగుంటే ఎదుటి వాడికి అది చేరుకుంటుంది. అంతేగాని ఆలోచనలోనే తేడా ఉంటే నేనేం చేయగలను. ఇప్పుడు నేను ఇంత షాళ్ళు గీళ్ళు కప్పుకొని బొట్లు తీసేసి అవి తీసేసి ఇవి తీసేసి నేను ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి చేస్తే డ్రామాని కొన్ని రోజులకి అందరూ తెలుసుకుంటారు. నేను ఇలాగే ఉంటాను, కానీ 10 మందితో కలిసి పనిచేస్తాను. నేను ఇఫ్తార్ పార్టీలు కూడా సొంత ఖర్చుతో ఇఫ్తార్ పార్టీలు పెట్టాం. మేము వెళ్ళాను, బీదవాళ్ళతో పార్టిసిపేట్ చేశాను, భోంచేశాను వాళ్ళతో పాటు. మ్యామ్, ఈ మధ్య అమిత్ షా గారు ఒకళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. వాళ్ళు అడిగారు, మాధవీలత గెలుస్తుంది అనుకుంటున్నారా అని. అంటే ఆయన అన్నారు, గెలుస్తుందా గెలవదా అన్నది అప్రస్తుతం. ఆవిడ పోటీ చేస్తుంది, ఒక బలమైన ఒక 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 ప్రాంతం నుంచి పోటీ చేస్తుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ షీఈస్ గివింగ్ అ బిగ్ ఛాలెంజ్ టు ద అపోనెంట్ అని అన్నారు ఆయన. సో నైస్. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు అదే వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే గెలుపు ఓటమి అన్నది దైవాధీనమే. మీరు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు కదా, ఓడిపోవడానికి అయితే ఎఫర్ట్ పెట్టరు కదా, గెలవటానికే ఎఫర్ట్ పెడతారు. సో ఒకవేళ మీరు ఓడిపోతే ఏంటి, మీరు అదే పాత బస్తీకి మీరు ఏదైతే అనుకున్నారో, చేద్దామని అనుకున్నారో అవన్నీ మీరు చెయ్యగలరు, చేసి చూపిస్తారు అన్న నమ్మకం మీకుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుపు ఓటమి అనే డిస్కషన్ ఫస్ట్ నేను చెయ్యను. మీ సరదా కొద్దీ మీరు వాడచ్చు ఇంకో పదాన్ని, కానీ నేను వాడను. నాకు తదాస్తు దేవతలు ఉంటారు, నేను ఎత్తాను దాంట్లోకి వెళ్ళరు, మాట్లాడను నేను అసలు. ధ్యేయము గెలవడానికి అనే ఒక యుద్ధం జరుగుతుంది. నా యుద్ధం ఇంకా అయిపోలేదు. ఈ ప్రశ్న మీరు నన్ను జూన్ 5కి వచ్చి అడగండి. అంతేనా? అంతే. నా అంతవరకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వను, ఎందుకంటే ఇట్స్ ఎ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ థింకింగ్ పాజిటివ్. ఎట్టి పరిస్థితులు ఆవగించిన నెగటివిటీ నాలో రానివ్వను. అందుకే నేను ఇంత నిర్భయంగా ఆనందంగా ఉంటాను. ఈ మధ్య మిమ్మల్ని ఎవరో ఒక శృంగేరి పీఠాధిపతి ఒక మాట అన్నారంట, మీరు అసలు ఎలా చేస్తున్నారు ఇంత, అసలు ఎవరు చేయలేనంతగా ఎలా ఇంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నారు అని. వారు నువ్వు చాలా చేస్తున్నావు తల్లి, పురుషులు కూడా చేయలేనంత చేస్తున్నావు, ఇంకెంత చేస్తావమ్మా నువ్వు, నీలో ఏ ఇబ్బందులు లేదు, నువ్వు ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుండే, అమ్మవారి కృప ఎప్పుడూ నీతో ఉంది అన్నారు. ఇలా అన్నారు వారు. నువ్వు చాలా చేస్తున్నావు, ఇంకెందుకమ్మా ఆలోచన, అలాగే వెళుతూ ఉండు ముందుకి అన్నారు. మోదీ గారి ట్వీట్ మీకు ఎలాంటి ఉత్తేజాన్ని ఇచ్చింది? ఒక తండ్రి ఏ విధంగా అయితే పిల్లలు ఒక మంచి పని చేస్తే వీపు తట్టి శభాష్ అంటారో అలా అనిపించింది. బిఫోర్ వి ఎండ్ మ్యామ్, నాకు కొన్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వి విల్ క్లోజ్ విత్ దాట్. మైండ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా మ్యామ్, ఆ ప్రాంతవాసులకి, ఎస్పెషల్లీ అక్కడి మహిళలకి, అక్కడి యువతకి, అక్కడి వృద్ధులకి, ఫలానాది చెయ్యాలి, నా మైండ్లో ఈ థాట్ ఉంది అని అనుకున్నవి ఏంటి మ్యామ్? ఈ 3 కేటగిరీస్ వాళ్ళు. ముసలి వాళ్ళకేమో పెన్షన్లు, వైద్య సదుపాయము. మధ్య వయసు స్త్రీలకు, విద్య లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఐదర్ స్వావలంబన్ భారత్ కింద ముద్రా లోన్స్తో సొంతంగానే వాళ్ళకి వ్యాపారాలు మొదలుపెట్టించడం, లేదా ఒక 20 మంది 30 మంది 50 మంది స్త్రీలకు ఒక విద్యను నేర్పించి కలెక్టివ్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, లేదా ఒక 500 మంది 1000 మంది 5000 మంది అలా స్త్రీలను ఏకత్రితం చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టించడం, అలా 7 కాన్స్టిట్యుయెన్సీలో. నెక్స్ట్ చదువుకున్న యువతులు చదువుకున్నా కూడా మీకు ఉద్యోగాలు దొరకవు, ఎందుకంటే ఒక స్కిల్ ఉండదు, హౌ టు మార్కెట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు కార్పొరేట్ నుంచి వచ్చాను కాబట్టి మేము ఎన్నో ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం. పేపర్ మీద డిగ్రీలు ఉంటాయి కానీ మాట్లాడలేకపోతారు, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు. మాట్లాడగలిగిన స్కిల్ నేర్పించడం, మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించడం, స్పెసిఫిక్ ఏరియా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం,
ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇండ్లు లేని బడుగు వర్గాలకు కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ బీద వాళ్ళకి కానీ ఇండ్లు పక్కా ఇండ్లు కల్పించడం, ఇది ఒక సెట్. మరి హయ్యర్ అండ్ వెరీ వెరీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపు ఇంతవరకు ఎప్పుడు ఓల్డ్ సిటీలోని యువత పాపం వెళ్ళలేకపోయింది. కరెక్ట్, అందుకే ఎడ్యుకేషన్ కూడా వస్తున్నాను. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచే తీసుకెళ్ళవలసిందే. అట్ ఏ టైం వీళ్ళకి స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు విపరీతం అయిపోయినాయి, కానీ దానికి డబ్బులు కట్టే శక్తి స్తోమత వీళ్ళలో లేదు. ఓకే. సో ఉన్న స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ని ఖచ్చితంగా వీళ్ళకు లెటర్లు రాసి దాని వెనక పడి అదొక ఉద్యమంలాగా మొదలుపెట్టి వీటిలన్నా సెట్ చేసుకోవాలి. లేదా వీటి వెనక మన జీవితం వేస్ట్ చేసుకోవడం వృధా మన టైం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకొని సిబిఎస్ఈ స్కూల్స్ని స్టార్ట్ చేసుకొని, సో అక్కడి నుంచి గవర్నమెంట్ని అంటే మేము వీలైనంత లోకల్గా ఫండ్ రేస్ చేసుకోను, ల్యాండ్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిల్లో మనం బిల్డింగ్ ల్యాండ్ కనుక రెడీ చేసుకొని సిబిఎస్ఈని టేక్ ఓవర్ చేయమని రిక్వెస్ట్ చేయడం. సో లోకల్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేయించగలడం, ఒక బిల్డింగ్ని కట్టడానికి దాతల్ని తెచ్చుకోవడం, బిల్డింగ్ ల్యాండ్ రెడీ చేసేసుకున్నాక, ప్లే గ్రౌండ్ రెడీ చేసుకున్నాక హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది సిబిఎస్ఈ, రిక్వెస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది, సో దట్ దే విల్ స్టార్ట్ స్కూల్. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మనకి ఖర్చు ఉండదు ఇంకా. అప్పుడు పిల్లలకి సిబిఎస్ఈ స్కూల్స్లో దే డోంట్ టేక్ ఫీజ్, వాళ్ళ ఫీజు 50 or 100 కన్నా ఏమి ఎక్కువ లేదు నాకు తెలుసు అంతకన్నా, అది ఎవరైనా కడతారు. అలా ఒకటి చేద్దామనేది ఒకటి ఉద్దేశం. బట్ మీకు సిబిఎస్ఈకి వెళ్తే 12th వరకు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ స్టార్ట్ చేయడము, స్కిల్ ఐటీఐ కాలేజెస్ స్టార్ట్ చేయడము. దాని తర్వాత నాకు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ వన్ కల్చరల్ కాలేజ్ ఆల్సో. అంటే కల్చరల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్కి ఐ వాంట్ టు హ్యావ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. లోకల్గా చాలా ఉన్నాయి ఫైన్ ఆర్ట్స్, మీకు 18 లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు అక్కడ. పూనా డోల్ అని, దాని తర్వాత మీకు సితారు, చాలా అన్నీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కన్నడ, తమిళ్, ఇలా ఎంతోమంది ఉన్నారు అక్కడ. సో మీరు అన్ని ఫైన్ ఆర్ట్స్ పెడితే కూడా తలా ఒకళ్ళు వచ్చి దెల్ బి పీపుల్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ వచ్చి నేర్చుకోవడానికి. ఆర్ట్ ఉండాలి, ఆర్ట్ ఉంటే సాఫ్ట్ అని అవుతుంది, ఒక ప్లేస్ సాఫ్ట్ అవుతుంది. ఈవెన్ మీకు ముస్లిం కల్చర్ నుంచి కూడా గజల్స్ ఉన్నాయి, తబలా ఉంది, రకరకాల సూఫీ మ్యూజిక్ ఉంది. ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్స్టిట్యుయెన్సీ సాఫ్ట్ అని అవుతుంది. ఇది కాక స్పోర్ట్స్ లేవు అక్కడ, సో స్పోర్ట్స్ గ్యాలరీస్ పెట్టించడము, స్పోర్ట్స్ని ఫార్వర్డ్ చేయడము. మీకు అక్కడ కుస్తీలు చాలా ఫేమస్ ఉందా మ్యామ్ ఆ ప్రాంతంలో? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అమ్మా, అదే పెద్ద విషయం కాదు. అయితే భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన జనరల్ మేనిఫెస్టోతో పాటు మీరు మీ సొంత లోకల్ మేనిఫెస్టో కూడా ఒకటి రిలీజ్ చేశారా? దిస్ ఇస్ వాట్ ఇస్, బికాజ్ నేను విన్నది మీరు ఒకసారి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి వరకు ఎన్నడూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఆ మోదీ గారు ఇచ్చినవన్నీ ఇందులో ఏకత్రితం చేయొచ్చు. అది కాకుండా అక్కడ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు చాలా అన్యాయం అయిపోయి ఉన్నాయి. ఆషుఖానాలు షియా కమ్యూనిటీస్ అన్యాయం అయిపోయినాయి. వాళ్ళకి 10 మొహరం ఒకటి గవర్నమెంట్ ఈవెంట్ కింద చేయలేదు. ముస్లింకి స్పెసిఫిక్గా కొన్ని నేను అలా ఆలోచన వేసుకొని వాళ్ళ ల్యాండ్లన్నీ రిటర్న్ లాక్కొని తెప్పించి దాన్ని ప్రజా సంక్షేమం కొంచెం ముస్లిం సంక్షేమం గురించి వాడడం, ఏ విధంగా ఉద్ధరించడం ఏ విధంగా అనేది ఒక ఆలోచన. రాజకీయాల్లో ఏదన్నా మార్పు రావాలి అని అనుకుంటే అది ఏంటి మ్యామ్? న్యాయము ధర్మము రావాలి రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు లేదంటారా? ఉండింటే మా హైదరాబాద్ లోక్సభ పార్లమెంటే ఆ దయనీయ స్థితిలో ఎందుకు ఉంటుంది? రాజకీయాల్లోకి రావాలి అని అనుకునే మహిళలు ఎంతోమంది ఇంకా వెనకడుగు వేస్తున్నారు. ఒక అభద్రత, ఒక భయం, ఎందుకంటే ఇట్ ఇస్ అ మ్యాన్స్ బ్యాస్టియన్ అని అనుకుంటారు. అలాంటి మహిళలకి మీరు ఏం చెప్తారు? నేను గెలిచిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళకి ఓపెన్ చేసేస్తాం. ఏం చేస్తారు మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ అంటారు దానికి ఎవరైతే, ఎందుకంటే ఎవరెవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఉంటారో, ప్లస్ వాళ్ళు జీవితంలోని కొన్ని కష్ట నష్టాలు ఉద్యోగాలు చేసి ఉన్న తర్వాత ఒక వయసు రావాలి. ఇప్పుడు ఈరోజు నేను ఎంతో జీవితం చూశాక ఈ బరువు వచ్చింది నాలో, ఇప్పటికీ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. చూడాలి, ఒక వివాహం అవ్వాలి, పిల్లల్ని అంటే ఏమిటి, ఆ బాధ్యత అంటే ఏంటి, మాతృత్వం అంటే ఏంటి, దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అవన్నీ చూసి చూడాలి. ఇంకొకటి ఏంటి అంటే యంగ్స్టర్స్కి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ స్టార్ట్ డూయింగ్ ప్రాజెక్ట్ వర్క్స్ విత్ మీ. ఓకే, ఐ మేక్ దెమ్ డూ ప్రాజెక్ట్ వర్క్స్. వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్స్ చేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళడం, ఆ స్కూల్ అంటే ఏంటి, స్కూల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఫ్రీ స్కూల్స్ చేయాలంటే ఆ ఏరియాలో ఎంత బీదరికం ఉంది, ఎందుకు పక్కా ఇళ్ళు చేయాలంటే ఒక ఎస్సీ వర్గం ఎంత ఇబ్బంది పడుతుంది, ఒక ఎస్టీ వర్గం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎకనామిక్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి, ఎస్టీ అంటే అసలు ఎంతమంది ఉంటారు వర్గాలు ఇందులో,
ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ అనుకుంటున్నారు? ఒకసారి మనకి ఇబ్బంది కలగచ్చు, అబ్బా వీళ్ళు హ్యాపీగా రిజర్వేషన్ తీసుకుంటున్నారు, మాకేమో ఏమీ లేదే, మేము కష్టపడుతున్నామని కాదు. చాలా తెలియని నిజాలు ఉన్నాయి. ఎంతో బాధపడుతున్న ఎస్సీ ఎస్టీలను చూస్తే నిజంగా ఆ ఇంటికి వెళ్ళి ఆ స్థితి వరకు వెళితే ఆ పిల్లలని చూస్తే నిజంగా మనకు అనిపిస్తుంది, నిజంగా వీళ్ళకి కావాలి, వీళ్ళకి ఇవ్వాలి అని తెలుస్తుంది. అది తెలియాలంటే ఒక యంగ్స్టర్ అక్కడి వరకు వెళ్ళాలి. అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఆల్సో. అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ప్రతి చోటకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ లాగా టేకప్ చేసి నిజం బయటకు వచ్చేస్తుంది కదా తల్లి. ఎగ్జాక్ట్లీ. నా బేసిక్ ఉద్దేశం ఏంటి అని అంటే నిజం ఇంకా బయటికి లాగాలి. ఈ దేశం యువకులకు నిజాలు తెలియాల్సిన టైం వచ్చేసింది. సో ఐ వుడ్ వాంట్ టు క్రియేట్ ప్రాజెక్ట్ వర్క్. అలా ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే దెన్ ఈవెన్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కెన్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. బేసిక్గా బీదరికం బాధ తెలియాలమ్మా. ఆ బాధ తెలిసినప్పుడు అబ్బాని మనసు గుచ్చుకుంది అనుకోండి, ఏదో వాళ్ళకి చెయ్యాలని తపన మొదలవుతుంది. ఓవైసీ ఎదురు పడితే ఒక క్వశ్చన్ అడగాలి, ఒక సలహా ఇవ్వాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నీ మతానికి నువ్వు ఎందుకు పనికి రాకుండా పోయావు? నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సలహా ఏమి చేత కాకపోతే ఇంట్లో కూర్చో, దేశాన్ని పాడు చేయకు. ఒక స్టేట్మెంట్. సబ్కా సాత్ సబ్కా వికాస్. అర్థం చేసుకోలేని నీకు బ్యారిస్టర్ చదువు కూడా బెస్ట్. మీలో ఉన్న ఈ వ్యక్తులకి మీరు 5 మార్కులకి ఎన్ని వేస్తారు? మీరు ఒక కూతురుగా మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు? 5 మార్క్స్. యాజ్ అ డాటర్ 5 వేసుకుంటాను. యాజ్ అ వైఫ్ అని మా వారిని అడిగి తెలుసుకోవాలి. మీకు తెలుస్తుందా? ఒక అసెస్మెంట్ ఉంటుందిగా, మీరు ఎలాంటి భార్య. ఎందుకు అంటే కూతురు అంటే వేరు, చిన్నతనం నుంచి మనం పెద్దగా అవుతూ ఉంటాం కాబట్టి అది వేరు. కానీ ఒక భర్త మీద మార్కులు భార్యకి, భార్య మీద మార్కులు భర్తకి, నా మార్కులు వారు వేయాలి, నేను వేయాల్సి. ఓకే ఫైన్. డాటర్ ఇన్లా అది కూడా మళ్ళీ మీ అత్తగారు మామగారు వేయాలంటారా? లేదు, నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగినంత నేను సేవ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి ఓకే, ఒక 1 మార్క్ వాళ్ళ వైపు ఉంచి 4 మార్క్స్ వేస్తాను. 4. ఓకే. మదర్, ఒక అమ్మగా బహుశా నేను 5 మార్కులు వేసుకుంటాను. ఎందుకంటే నేను కొన్ని చేయలేకపోయినా కూడా ఆ పిల్లలు నన్ను చేయలేదని అన్నా కూడా అది ముచ్చటే. సో స్వీట్. ఓకే. ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఐ వుడ్ సే నేను ఉన్నన్ని రోజులు న్యాయమే చేశాను. ఐ వుడ్ టేక్ 5. యాక్టివిస్ట్ ఐ టేక్ 5. నౌ ద పొలిటీషియన్. I'm still in the path. Okay. So let's wait. It's too early to give marks. అంతేనా? ఆల్ రైట్. ఓకే, ఒక మంచి పాట పాడండి. మీలాంటి ఒక మహిళలు ఇంకెంతోమంది మహిళలను ఉత్తేజపరిచి, అంటే కమ్ ఆన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ అన్న ఒక ఆలోచన ధోరణితో ఒక పాట. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి గేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिणि दुर्मुखहर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोहिनि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అమ్మవారిని పిలిచినట్టుంది. మాధవీలత గారిని ఒక్క వాక్యంలో నిర్వచించమంటే ఏమని చెప్తారు మీరు? అమ్మ. వాక్యం కూడా ఎందుకు, నాకు పదం చాలా. అమ్మ. ఓకే. నా జీవితం అమ్మ అనే బాధ్యతతోనే కడతేరిపోవాలి అని అనుకుంటున్న వ్యక్తిని నేను. రాజకీయంలో కూడా అమ్మగానే మిగిలిపోవాలనుకుంటున్నాను. నాకు బాధ్యత పదవి ఏది ఇచ్చినా సరే నా కర్తవ్యం మాత్రం తల్లి స్థానంలో నిలబడే చేస్తాను దాన్ని.
సో ఇప్పుడు నేను పాజిటివ్గా క్వశ్చన్ అడుగుతాను. జూన్ 4వ తారీఖున వర్డిక్ట్ మీ ఫేవర్లో వస్తుంది అని అనుకుంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? అది కూడా దైవాధీనం. భగవంతుడికి వదిలేద్దాం. లెట్ సంథింగ్ బి లెఫ్ట్ టు ది నేచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.